ముందుగిట్టి సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేసిద్దంట. సత్యం అంటే అసలు ఎవరు? సత్యం అంటేనే యేసయ్య. ఆయన అంటాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ఆయన సెలవిచ్చాడు. సత్యం అంటేనే దేవుడు అంట. ఆ దేవుడు మనందరినీ స్వతంత్రులుగా చేశాడు. అసలు దేనికి స్వతంత్రం? మనం దేనికన్నా దాసులంగా ఉన్నామా? దేనికన్నా మనం దాసత్వంలో ఉన్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే అక్కడ 34వ వచనాన్ని చదవండి ఒకసారి. అదే అధ్యాయము 34వ వచనం. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ దాసత్వం నుంచి విడిపించబడాలని సత్యమైన దేవుడి లోకానికి దిగి వచ్చాడు. అయితే పాపం చేయు ప్రతివాడు కూడా పాపానికే దాసులు. చాలామంది పాపం చేస్తున్నారంటే దానిలో దాసత్వంలో, ఆ పాపపు దాసత్వంలో ఉండి బయటికి రాలేకపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేసిద్దంట. ఎప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆ సత్యదేవుణ్ణి తెలుసుకొని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేస్తాడు. పాపానికి చాలామంది దాసులు అయిపోయారంట. ఆ దాసత్వం నుంచి విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది పాపాన్ని చేయడం అంటే అలవాటు అయిపోయింది. పాపం చేయకపోతే వారు బ్రతకలేరు. త్రాగే వ్యక్తి అయితే త్రాగకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. త్రాగులు లేకపోతే తనకేదో వీక్నెస్ వచ్చేస్తుందంట. ఎందుకంటే ఆ యొక్క దాసత్వంలో ఆయన ఉండిపోయాడు. ఈ దాసత్వం నుంచి బయటికి రావాలని దేవుడు ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడంట. ఇక్కడ చాలా ఆన్సర్లు, చాలా ప్రశ్నలు దేవుణ్ణి వేస్తున్నారు ఇక్కడ ప్రజలు. మేము ఎందుకు అసలు స్వతంత్రులుగా ఉండాలి? మేము ఎప్పటి నుంచో స్వతంత్రంగా ఉన్నామయ్యా అని దేవుడికి వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ప్రశ్నలు ఆయనకి వేసినప్పటికీ దేవుడు వాటన్నిటికీ జవాబు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ ప్రజలు చూస్తే సత్యాన్ని అసలు నమ్మట్లేదంట. ఆయన సెలవిస్తున్నాడు. అదే 8వ అధ్యాయము 45వ వచనాన్ని చదవండి ఒకసారి. చాలండి. దేవుడు ఏం చెప్తున్నాడంట? సత్యమునే చెప్పుచున్నాడు గనుక ఆయన ఎవరు నమ్మట్లేదంట. నేటికి ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి నమ్మేవారు తక్కువైపోయారు. వాస్తవానికి అపవాది సంబంధులు అంట వీరందరూ. అపవాది సంబంధులు ఎవరైతే ఉన్నారో వారందరూ అంట సత్యమును నమ్మట్లేదని దేవుడు సెలవిస్తున్నాడు. నేను సత్యమును చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మట్లేదు. ఆ కాలంలో కూడా దేవుణ్ణి నమ్మలేదంట. నేటికి కూడా దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క మాటలు బోధిస్తుంటే మీరు మతాన్ని మారుస్తున్నారని వారి మీద నిందలు వేస్తూ ఉన్నారు. వారిని అవమానకరంగా మాట్లాడేవాళ్ళు చాలామంది అయిపోయారు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను సత్యమునే చెప్పుచున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను మట్టి సత్యమునే బోధిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నేటికి దేవుని యొక్క సేవకులు సత్యమునే బోధిస్తున్నారు కనుక చాలామంది దేవుణ్ణి నమ్మని ప్రజలు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అపవాది సంబంధిగా ఉన్నావు గనుక నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు. పాపానికి దాసుడుగా నువ్వు ఉన్నావు గనక దేవుని దగ్గర కంటే నువ్వు రావట్లేదు. చాలామంది చూస్తే దేవుని దగ్గరికి వెళ్దామంటే నిర్లక్ష్య స్వభావం,
వెళ్ళొచ్చులే పాటలు అయ్యాక, లేకపోతే వెళ్ళొచ్చులే ఆరాధనలో అనుకుంటున్నారు. కానీ వీరు దేనికి దాసులుగా ఉన్నారంటే పాపానికి దాసులుగా ఉండి అపవాది వీరిలో ఏలుబడి చేస్తుంది కనుక దేవుని దగ్గరకు కూడా వీరు రాలేకపోతున్నారంట. దేవుడు సత్యమైన దేవుడు కనుక ఆయన మనందరినీ పాపపు అనే దాసత్వం నుంచి విడిపించడానికి ఆయన ఈరోజు ఇష్టపడుతున్నాడు. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనొకడి. క్రీస్తు స్వతంత్రులుగా మనల్ని ఎప్పుడో చేశాడు, కానీ మనలో స్థిరమైన మనసు లేదు. ఈరోజు బాగుంటే, ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన కాసేపే వారు స్థిరంగా ఉంటున్నారు, కానీ బయటికి వెళ్ళిపోతే వారి ప్రవర్తన ఎలా మారిపోతుందో వారికే తెలియట్లా. మరలా పాపం అనే దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది దేవుడు ఇలా ఉండేవారిని ఏమని పోల్చాడంటే వేషధారులుగా పోల్చాడు. ఇక్కడ ఒకలాగా దేవుని సన్నిధానంలో ఉంటే ఒకలాగా ఉంటారు, బయట ఉంటే మరొకలాగా ఉంటారు. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తారు, బయటకు వెళ్ళిపోయాక లోకపు మాటలు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మరలా మీరు దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళొద్దు. ఇంకా పాపం చేసిన నువ్వు, దేవుని సన్నిధానానికి వస్తున్న నువ్వు పాపం చేసి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా దాని కిందకు నువ్వు వెళ్ళొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఎప్పుడో మనల్ని స్వతంత్రులుగా చేసేసాడంట ఆల్రెడీ, కానీ మనం మట్టికి ఇంకా పాపం కోసమే మనం పరుగులెత్తుతున్నాం. పాపం చేయాలని ఈ రోజుల్లో చాలామంది చూస్తే పాపం కోసం ఎంత పరుగులు ఎడుతున్నారంటే చాలామంది పాపం కోసమే పరుగెడుతున్నారు. లోకంలో చూస్తే వ్యభిచారులు బాగా పెరిగిపోయారు. వీరు పొట్టకూటి కోసం వ్యభిచారం చేస్తున్నామని చెప్తున్నారు మరలా ఎవరన్నా అడిగితే. కానీ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆ ఆరోగ్యంతో నువ్వు పని చేసుకొని బ్రతకొచ్చు. కానీ నీ వల్ల ఎంతమంది పాడైపోతున్నారంటే నేటికి యవనస్తులు ఎంతమంది అయితే యవనస్తులుగా ఉన్నారో వారందరూ వేశ్య గృహాలకి వెళ్ళిపోతున్నారు. యవనస్తులు ఎలాంటి వారంటే అసలే బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. కానీ వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే వేశ్య గృహాలకి వెళ్ళిపోతున్నారు. పాపం అనే దాసత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, పాపం నుంచి బయటికి రమ్మని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కనుక నువ్వు ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే ఆ యొక్క స్వతంత్రాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడంట. మోషే చూస్తే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపించుకుంటా వచ్చాడు. అసలు ఐగుప్తు అనగా పాపానికి సాదృశ్యంగా ఉంది. అలాంటి ప్రజలను దేవుడు మోషే ద్వారా నడిపించుకుంటా వచ్చాడు. నిన్ను కూడా దేవుడు తన సేవకులను పంపించి ఆ పాపం అనే దాసత్వం నుంచి విడిపించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కనుక నువ్వు కూడా బయటికి రాగలిగితే నీకు స్వతంత్రాన్ని ఇస్తాడంట ఆయన. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపించడం అంటే మాటలు కాదు. చాలామంది లక్షల మంది ప్రజలు వాళ్ళు పాపం నుంచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కనుక నువ్వు రాగలవా ఈరోజు దేవుని దగ్గరికి? పాపాన్ని విడిచిపెట్టగలవా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము చాలండి. మనం స్వతంత్రులుగా ఉన్నామంట, కానీ దుష్టత్వమును కప్పుపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండాలంట. ఎవరికి లోబడి ఉండాలి?
దేవునికి. కానీ మనం ఎవరికి లోబడుతున్నామంటే పాపానికి లోబడిపోతున్నాం. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరలా నువ్వు ఆ పాపానికి లోబడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వెవరికి లోబడాలంటే నిన్ను ప్రేమించే దేవునికి లోబడాలి. ఆయన మనకిచ్చిన స్వతంత్రాన్ని మనం వినియోగపరుచుకుంటున్నామంట. దుష్టత్వం ఇంకా మనలోనే ఉంది. దుష్టత్వం ఉండడం ద్వారా దేవునికి లోబడకుండా మనం పాపానికి లోబడిపోతున్నాం. చాలామంది పాపాన్ని ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టడం చాలా కష్టం. ఆయన అంటాడు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు. కాబట్టి నువ్వు దేనికి లోబడుతున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. చాలామంది పాపానికే లోబడిపోతున్నారు. ఎవరు ఏదన్నా ఇస్తానంటే చాలు పాపం చేయడానికి కూడా వాళ్ళు వెనుకాడరు, ఏదైనా చేసేస్తున్నారు. ఇది చేస్తే నాకు లాభం వస్తుంది కనుక నేను పాపం ఖచ్చితంగా చేసేస్తానని వారు అనుకొని దేవునికి లోబడకుండా పాపానికే లోబడిపోతున్నారు. నువ్వు అపవాది సంబంధమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు పాపం చేస్తూనే బ్రతికావంటే పాపం అనే దాసత్వంలోనే నువ్వు ఉండిపోతావు. ఆ దాసత్వంలో ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకం నుంచి తప్పించబడాలనే కదా అసలు దేవుడు వచ్చింది. పాపంలోనే ఉండి పాపంలోనే మనం చనిపోకూడదని ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కానీ ఈ స్వతంత్రాన్ని విడిచిపెట్టి మనం మట్టిగా పాపం చేయాలనే మనం ప్రాకులాడుతున్నాం. ఎంతకాలం ఇంకా పాపం కోసం నువ్వు పరిగెడతావు? దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో మనకి తెలియదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రాత్రి నువ్వు నీ యొక్క బ్రతుకును మార్చుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేసుకుంటున్నామంట. దాన్ని వినియోగపరచక దేవునికి దాసులమై లోబడి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం దేవునికి లోబడి ఉంటే ఆయన మనకి ఏది కావాలన్నా చేస్తాడు. ఈ లోకంలో చూస్తే మనుషులకి లోబడి జీవించే వారికి ఏదన్నా ఇవ్వడానికి వారు వెనకాడరు. ఎందుకంటే వారి మాట వింటున్నారని. కానీ నువ్వు దేవునికి లోబడి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఈ లోకంలో మనుషులు ఎవ్వరూ ఇవ్వలేరు. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవునికి కనుక లోబడి జీవించగలిగితే ఈ బైబిల్ గ్రంథంలో ఆయన ఎన్నైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ దేవుని పట్ల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నువ్వు పాపం అనే దాసత్వంలోనే ఉంటే దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. అసలు మనం దేనికి దాసులుగా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. చాలండి. మనం దేని నుంచి విమోచించబడ్డామంట? పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైరి. మనం నీతికి దాసులంగా ఉన్నామా? పాపానికి దాసులంగా ఉన్నామా? ఈ రాత్రి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. పాపానికి ఇంకా నువ్వు పాపం అనే దాసత్వంలోనే నువ్వు ఉంటే ఈ రాత్రి నిన్ను బయటికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నీతికి దాసులంగా మనం ఉండడానికి ఆయన పిలిచాడంట. కానీ మనం మట్టికి నీతి తప్పిపోయి పాపంలోనే మనం జీవిస్తున్నాం. పాపం చేస్తే చాలామందికి ఏదో ఎంజాయ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంజాయ్గానే ఉంటుంది. కానీ కొన్ని రోజులకి అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము ఏమీ ఉండదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సువార్త ఎంతగా వినబడుతుందంటే ఈ రోజుల్లో చాలా బాగా
వినబడుతుంది, కానీ పాపం కూడా అలాగే పెరిగిపోతుంది. ఎందుకంటే వీరందరూ అపవాది సంబంధులు కనుక పాపానికి దాసులుగా మార్చబడిపోయారు. నీకు దేవుడు స్వతంత్రాన్ని ఇస్తానని ఆయన సెలవిస్తున్నాడు కనుక నువ్వు దేవుని దగ్గరికి వచ్చి సత్యమైన దేవుని తెలుసుకొని దేవునిలో కనుక ఎదగలిగితే ఆయన నిన్ను నీతికి దాసులుగా చేస్తాడంట. దేవుని దగ్గరికి నువ్వు రాగలవా? ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చాలామంది అనుకుంటారు దేవుడు నాతో కాదులే ఈరోజు మాట్లాడింది అనుకుంటారు. కానీ మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయో మనం సరి చేసుకోగలిగితే దేవుడు మనందరినీ దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం నీతికి దాసులమని ఆయన పిలిచాడంట. ఇంకా పాపంలోనే మనం ఉండకూడదు. పాపం మనలో ఏదైతే ఏలుబడి చేస్తుందో వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు ఇచ్చే స్వతంత్రాన్ని మనందరం కూడా పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుడు సత్యమైన దేవుడు కనుక ఆయన యొక్క మార్గంలో నడవాలని మనందరినీ ఆయన పిలుస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఈ లోకంలో చూస్తే తల్లిదండ్రులు ఏదన్నా పని చేస్తే వారి బిడ్డలు కూడా అదే పని చేయాలని వారు అనుకుంటారు, పిల్లలు కూడా అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఆయన సత్యమైన దేవుడు కనుక మనం కూడా సత్య మార్గంలోనే నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఇంకా ఎంతకాలం పాపంలోనే బ్రతుకుతాం? పాపం నుంచి విడిపించబడాలని దేవుడు ఈ రాత్రి మనందరినీ పిలుస్తున్నాడు. నీతికి దాసులుగా మనం ఉండాలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రాగలవా? ఈ రాత్రి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు కనుక నువ్వు ఎప్పుడైతే నీ బ్రతుకును మార్చుకొని సత్యమైన దేవుని తెలుసుకున్న నువ్వు సత్య మార్గంలో నడిపించబడగలిగితే ఆయన యొక్క రాజ్యంలో కూడా మనందరం ఉంటాము. కాబట్టి దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడిన మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప దేవుడు అని స్తోత్రములైనా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పాటల ద్వారా మీ నామాన్ని మేము తెచ్చుకున్నందుకు నీకు వందనాలైనా. అలాగే వాక్యం ద్వారా కూడా మా అందరితో మీరు మాట్లాడారయ్యా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిద్దని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి నాయన. కానీ మేము మట్టికి ఇంకా పాపం అనే దాసత్వంలోనే పాపానికి దాసులంగానే మేము ఉన్నామయ్యా. రాత్రి మా అందరితో మీరు మాట్లాడి నీ యొక్క నీతికి దాసులంగా ఉండాలని మీరు పిలుస్తున్నారు నాయన. ఇప్పుడైనా నీ దగ్గరకు వచ్చే జీవితాలుగా మేము అందరూ ఉన్నట్లు కృప చూపించండి అయ్యా. నీకు లోబడి జీవించమని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి నాయన. కానీ మేము మట్టికి పాపానికే లోబడి జీవిస్తున్నామయ్యా. మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లుగా నీ కృప చూపించండి అయ్యా. సత్యమైన మార్గంలో నడుచుకునే కృపను మా అందరికి మీరు దయచేయండి అయ్యా. విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తిపోకుండా మా హృదయాల్లో మీరు పదిలపరచమని అడుగుతున్నాం ప్రభా. వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికి కూడా మీరు దయచేయండి. అలాగే ఈ ఆరాధన అంతట్లో మీరు ఇప్పటి వరకు తోడుగుని నడిపించారయ్యా. ఈ ఆరాధన అంతట్లో మీరే మీ నామని మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారు నమ్ముచ్చు. యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.